మేడం నమస్తే. ఏపీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో జగన్ గారి పాత్ర ఎంత ఉండే అవకాశం ఉందంటారు? ఆయన ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఈ ఎంటర్ ఇష్యూలో? 100% జగన్ పాత్ర ఉంది. అరెస్ట్ తప్పకుండా అవుతుంది. ఆన్లైన్ పేమెంట్లు ఆపేసేసి ఓన్లీ బై హ్యాండ్ క్యాష్ తీసుకొని 800 కోట్ల లెక్కలకి 600 కోట్లు మాయం చేశారు. 200 కోట్లే చూపిస్తున్నారు. కనుక ఈ 600 కోట్లు ఎక్కడ పోయాయి? దేశాలు తరలించాడా, లేకపోతే ఇక్కడ ఏమైనా బినామీలు పెట్టుకున్నాడా, ఏం చేసుకున్నాడు? ఇవన్నీ సిఐడి వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళు తగులుకుంటే సరైన థర్డ్ డిగ్రీని 30 ఏళ్ళ క్రితం డిగ్రీ మొదలుపెట్టారు. మొన్న ఈ మధ్యలో అతను పార్టీ అధ్యక్షుడు రఘురామరాజుకి కూడా మొదలుపెట్టించాడు ఆ డిగ్రీని. ఆ డిగ్రీ నాకు మొదలు పెడితే అన్నీ అవే ఒకటొకటి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. మరి వీళ్ళు గవర్నమెంట్ చర్య తీసుకొని వీలైనంత చాకచక్యంతో పట్టుకోగలిగితే వేసే కొలది గేలం వేసే కొలది చేపలు వస్తూ ఉంటాయి. ఓకే, ఈ విషయాల్లో, ఈ అవినీతి జరిగిన విషయాల్లో చంద్రబాబు కొంచెం నీరసంగా పనిచేస్తున్నాడు, అంత యాక్టివ్గా లేడు అనేది వాదన ఉంది. ఏమంటారు? దానికి దీనికి సంబంధం లేదు. ఈ అవినీతి విషయాలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. అంటే వాళ్ళు పొలిటీషియన్సే ఎంతైనా ఇవన్నీ మీడియాకి కబుర్లు చెప్పడమే తప్పితే యాక్షన్ నేను తీసుకోరని చాలామంది ప్రజలు అంటున్నారు. అదేం ఉండదు, అటువంటిది ఏమి ఉండదు. అటువంటివి ఉంటే అరెస్టులు ఎట్లా చేస్తారు? ఇప్పుడు తిట్టిన వాళ్ళందరినీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడు. కోడల శివప్రసాద్ చావు కారణం అయ్యాడు. అలాగే ఇప్పుడు వీళ్ళని తిట్టిన వాళ్ళందరినీ అరెస్టులు ఎలా చేస్తారు? ఇక్కడ రాజకీయం ప్యాకెట్ బామర్ది అలాగని ప్యాకెట్ బామర్దిలో తేలం, బామర్దిని ప్యాకెట్లో తీసుకెళ్ళాలి. ఇది కాదు. రాజకీయమే. ఎటువంటి నిందలు మోసారు, ఎటువంటి మాటలు పడ్డారు, ఎటువంటి కన్నీళ్లు పెట్టుకున్నారు, ఇవన్నీ ఎవరు మర్చిపోతారు? అవేమీ ఉండవు. రాజకీయం ఉంటే ఎప్పటికీ కాదు. సినిమా వాళ్ళు ఎప్పటికైనా ఒకటే అవుతారు, కానీ రాజకీయ ఎక్స్ పార్టీ అయిన పార్టీ రెండు ఒకటి ఎప్పటికీ కావు. ఓకే, థ్యాంక్ యూ.